కంచె గచ్చిబౌలి భూములంశంలో స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎక్స్లో వీడియోలు రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్కు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, స్మితా సబర్వాల్కు పోలీసులు ఇచ్చిన నోటీసుల సారాంశం ఏంటి? కంచెగా చిపోలి భూముల వ్యవహారం మొదలైన దగ్గర నుంచి అది విస్తృతంగా సమాజ మాధ్యమాల్లో వైరల్ చేశారు. హెచ్యూ స్టూడెంట్స్ కూడా ఇక్కడ జీవ వైద్యంలో దెబ్బతింటుందనేది వాళ్ళు ప్రధానంగా అంశం. అందులో పోస్ట్ చేయడం, ట్విట్టర్ లో పోస్ట్ చేయడం చేశారు. అయితే కొంతమంది కొన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా గతంలో క్రిషాంక్ కూడా ఒక పోస్ట్ ను కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అందులో బుల్డోజర్ లో ఉండడం, దాని ఎదురుగా ఉన్నటువంటి నెమళ్ళు, జింకలు ఉన్నటువంటి ఒక ఏఐ జనరేటెడ్ ఫోటోని పోస్ట్ చేసినందుకు అతనికి గతంలో నోటీస్ ఇచ్చారు. ఆల్రెడీ విచారణ అనేది కొనసాగుతుంది. అయితే అప్పుడు ఆ పోస్ట్ ఏదైతే ఉందో గతంలో హాయ్ హైదరాబాద్ అనేటువంటి ఒక ఎక్స్ హ్యాండిల్ దాన్ని పోస్ట్ చేయగా దాన్ని రీట్వీట్ చేసినందుకు గత నెల 31వ తేదీన ఆమె రీట్వీట్ చేసినట్టుగా గుర్తించారు. అందులో భాగంగా ఇది రీట్వీట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, దీనికి సంబంధించినటువంటి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అంటే మీరు దీనివల్ల అంటే అట్లా జరుగుతున్నా ఇలా జరుగుతుందని మీరు గ్రహించారా అనే అంశాన్ని దీని మీద వివరణ చెప్పారంటూ ఆమెకి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన ఆమెకి నోటీసులు జారీ చేశారు. ఆమె దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సో కేవలం స్మితా సబర్వాల్ ఒక్కడే కాదు, అప్పుడు చాలా మంది కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఏఐ జనరేటెడ్ వీడియోస్ కొంతమంది పోస్ట్ చేశారు. తర్వాత అవి ఫేక్ అని తెలుసుకొని కొన్ని డిలీట్ చేశారు. అయితే ఈ మధ్యలోనే చాలా మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందులో స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున.